స్వరాజ్యం టీవీకి నమస్కారము. ప్రారంభమైన బత్తుల సిద్ధేశ్వరన్న టీంతో 30 మంది సైకిళ్ళు ఏర్పాటు చేసి ఈ రోజు వరకు 13వ రోజు జరిగింది. కాబట్టి ఈరోజు ఈ కాజుపల్లిలో జరిగిన ఇక్కడ మేమందరం మహిళలం ఒక టీంగా ఏర్పడి మేము కూడా బీసీ బిడ్డలం మా వంతు సత్తా ఏందనేది చూపిద్దామని చెప్పి మేము కూడా అందరం పాల్గొనడం జరిగింది. 2001 నుంచి పని చేసినాం. ఎందుకు చేసినాం? మాకు తెలంగాణ కావాలని చెప్పి బీసీ మహిళలమే ముందు వరుసలుండి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. గల్లీ నుంచి ఢిల్లీ దాకా వెళ్ళిన రాష్ట్రాన్ని సాధించుకున్న తెలంగాణలో బీసీ మహిళలకు మాకే బీసీ మహిళలకు అన్యాయం జరిగింది. కేసీఆర్ ఒక బీసీ బిడ్డకు కూడా ఒక టికెట్ ఇవ్వలే మహిళకు. కాబట్టి మేము కూడా మాకు కూడా చాలా ఈ వచ్చిన తెలంగాణలో మన బీసీల ఖచ్చితంగా మన వాటా ఏందనేది మనము ఏర్పాటు చేసుకునే రోజు ఈ రోజు వచ్చింది. ఏ రెడ్డికో ఓట్లేసి మనం ఎందుకు అడుక్కోవాలి? మనము ఏ వెల్మోన్కో వేసి మనం ఎందుకు అడుక్కోవాలి? ఎలక్షన్లలో ఖచ్చితంగా ప్రతి ఎలక్షన్ ప్రతి వాటలో కూడా ప్రతి ఒక్క బీసీ బిడ్డ ఇంటికో తెలంగాణ కోసం ఏ విధంగా అయితే ఇంటికొకరు వచ్చిరో అదే విధంగా మేమందరం కోరుకునేది ఏంటంటే బీసీలకు అందరికీ ఇంటికొకరు రండి, ఇంటికొకరు వచ్చి ఖచ్చితంగా మన బీసీల వాటా మనం సాధించుకుందాం. ఇంకొక విషయం ఏంటంటే బీసీ బిల్లు పాస్ చేసిండు పార్లమెంట్లో. అది ఏ విధంగా పాస్ చేసిండు? అగ్రకులాలకే న్యాయం జరిగేటట్టు చేసిండు. మా బీసీ మహిళలకు అన్యాయమే జరిగింది. కాబట్టి అది కూడా మేము గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోయి మా బీసీ మహిళలు ఏందో మేము చూపిస్తాం. ఖచ్చితంగా ఇప్పుడు జరిగే 2వ తారీఖు జరిగే విద్యాపీఠన ఆధ్వర్యంలో మేము కూడా అందరం మా వంతు సత్తా ఏందో మేము మహిళలం బీసీ మహిళలను కూడా చూపిస్తామని చెప్పి అందరూ మహిళలు కూడా అందరూ తెలంగాణలో ఉన్న మహిళలు కూడా అందరూ కదిలి రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా.